హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ నా లైఫ్లో చాలా స్పెషల్ అన్నమాట. ఒక సాదా సీదా హౌస్ వైఫ్గా నా డైలీ రొటీన్తో పాటు నేను ఎదుర్కొన్న అతి పెద్ద హెల్త్ ఇష్యూస్ అంటే ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది చెప్తాను. సో అండ్ నా పేరైతే దివ్య అనమాట. నేను ఫార్మసీ కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. 2 ఇయర్ కిడ్కి మామ్ అనమాట. సో నా హెల్త్ ఇష్యూస్ ఏంటి అని చెప్తాను. ఫస్ట్ వన్ రుమటోడ్ ఆర్థరైటిస్ ఉంది. తర్వాత పీసీఓడి ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇవన్నీ కూడాను నేను ఎలా ఓవర్కమ్ చేశాను అండ్ ఈ వ్లాగ్లో న్యాచురల్గా నేను ఎలా కన్సీవ్ అయ్యాను కూడా అని చెప్తాను. ఎందుకు అని చెప్తే పీసీఓడి ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఒక టెన్షన్తో ఉంటారనమాట. నేను కన్సీవ్ అవ్వడం చాలా డిలే అవుతుంది లేదా అవ్వరు అని చెప్పి. అండ్ నా లైఫ్లో మిరాకల్ అనమాట. ఎందుకు చెప్పనా, పీసీఓడి ఉంటేనే కన్సీవ్ అవ్వరు. అందులో నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్. అండ్ ముందుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? నార్మల్గా మన బాడీలో ఎక్కడెక్కడ బోన్స్ ఉంటాయో అంటే ఎముకలు ఉంటాయో అక్కడంతా మనకి పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ అవుతుందన్నమాట. సో మనకి జాయింట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అంటే నీళ్ళ అంశంలాగా ఒక్కటి ఉంటుంది. మనకి ఈ డిసీజ్ ఏదైనా ఉండు అనుకుంటే పెద్దవాళ్ళకంతా కాళ్ళు సమసిపోయినప్పుడు అలా సౌండ్ వస్తుంది కదా, అలాంటి సౌండ్ నా ఏజ్కి 25 ఏజ్కే ఇప్పుడు నాకే వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ డిసీజ్ ఉండడం వల్ల రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది ఉంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంది, దానివల్ల పీసీఓడి ప్రాబ్లం అవుతుంది. సో అన్నిటికీ మెయిన్ థింగ్ వచ్చేసి నాకు ఆ జెనెటికల్ డిసార్డర్ ఉండడమే. సో దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేస్తున్నాను డైలీ లైఫ్లో, డైలీ ఉంటుందన్నమాట. నాకు ఒక్క టైం కాకుండా ఇంకో టైంలో ఆ పెయిన్ వస్తుంది. సో నా రెగ్యులర్ హ్యాబిట్స్ చెప్తాను మీకు. నార్మల్గా అయితే నేను లేచేది 6:30 7:30 అలా అయిపోతుంది అనమాట. ఒక్కోసారి 8 o'clock గానే అయిపోతుంది. నా బుజ్జిగాడు ఎప్పుడు లేస్తే అప్పుడు. అండ్ ప్రశాంతంగా పనుకుంటాం, మంచి నిద్ర అవసరం అనమాట. నైట్ అయితే 1 o'clock అవుతుందనమాట. ఇప్పుడు యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తాం కాబట్టి ఎడిటింగ్ అవన్నీ టైం పట్టేస్తుంది పని చేసిన తర్వాత. అండ్ నార్మల్గా మార్నింగ్ ఎప్పుడే లేచినా నేనైతే మార్నింగ్ ఒక 3 months నుండి ఫాలో అవుతున్నాను. హాట్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే హాట్ వాటర్ తీసుకున్న తర్వాత బీట్రూట్ జ్యూస్ కానీ లేదా లైమ్ వాటర్ కానీ ఆఫ్టర్నూన్ జ్యూస్ లాగా తీసుకుంటాను. నైట్ అయితే మళ్ళీ నేను రాగి జావా తీసుకుంటాను. ఇవైతే డ్రింక్స్ అనమాట. నా డైలీ లైఫ్లో నేను డైలీ తీసుకున్నది ఇవేనే. మార్నింగ్ అయితే హాట్ వాటర్, నైట్ అయితే రాగి జావా, మిడిల్లో వచ్చేసి ఒక్కొక్కసారి ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాను, ఒక్కోసారి బీట్రూట్ జ్యూస్ తీసుకుంటాను, ఒక్కోసారి ఏదైనా మాల్ట్ పౌడర్ ఉంటే దాన్ని తీసుకుని అండ్ లైక్ బాయిల్ చేసుకుని తాగుతాను అనమాట. అండ్ ఫుల్ హెల్త్ కాన్షియస్ అయిపోయినాము. సో నా ఫేస్ కానీ మీరు చూడొచ్చు. నార్మల్ వీడియోస్లో నేను ఎలా కొంచెం అలా డల్ ఫేస్ స్కిన్ టోన్ ఉండే, ఇప్పుడైతే నేను నార్మల్గా ఎలాంటి లైక్ ఎఫెక్ట్స్ కానీ వేయలేదు. నార్మల్గా ఉన్నా కానీ కొంచెం అలా బ్రైట్ అయిపోయినాను. ఎందుకు అని చెప్తే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల డైలీ తాగుతున్నాను అనమాట నేను, ఏబీసీ జ్యూసు. అండ్ దాంట్లోకి అయితే నేను క్యారెట్ కానీ యాపిల్ ఒక్కటేసాను. ఆ క్యారెట్ ఒక 2 వేసి ఒక 15 daysకి వస్తుంది ఒక్కోసారి మనము చేసుకుంటే చాలు. అండ్ ఇదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నార్మల్గా ఇప్పుడు నా ప్రాబ్లం పీసీఓడి, దీని గురించి నుండి నేను ఎలా కన్సీవ్ అయ్యే స్టేజ్ వరకు వచ్చాను. అండ్ నార్మల్గా నేనైతే ఇంటర్ అంటే 12th చదివేటప్పుడు నాకు ఫస్ట్ టైం ఆర్థరైటిస్ అటాక్ అయ్యిందనమాట. సడన్గా కాళ్ళన్నీ స్వెల్ అయిపోయిండాయి. సో నిలబడలేక అలా హాస్పిటల్ అన్నీ తిరిగి 6 months హాస్పిటల్కి చూపిస్తే అప్పుడు నాకు తెలిసింది ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక డిసీజు. రియాక్టివ్ ఆర్థరైటిస్ అంట. నాకు ఏదో నా బాడీలో ఎక్స్ట్రా జీన్ ఉండడం వల్ల ఇలా అవుతుందంట. సో దీనికి పరిష్కారం ఉందా అంటే అస్సలు లేదు. నువ్వు ఎలా అన్నా ఉండు, లైఫ్ లాంగ్ ఉండు, నీకు వస్తూనే ఉంటుంది. సో ఏం చేయాలి, ఉండే వరకు హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, నా హెల్త్ని నేను కాపాడుకోవాలి, అంతే ఉండేది. అండ్ ఇంకో విషయం, మ్యారేజ్ అయిన తర్వాత అందరి గర్ల్స్కి తెలిసిండేది హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీస్లో. సో అందువల్ల ఏమైంది, మళ్ళీ ఆర్థరైటిస్ వచ్చింది. ఆర్థరైటిస్ ఒక్కసారి వచ్చి 3 years గ్యాప్ తీసుకుంది నాకు. మళ్ళీ అయితే మ్యారేజ్ అయిన ఒక 20 daysకి వచ్చేసింది అనమాట. సో వచ్చింది ఒక 2 months ఉండిపోయింది. కాలేజీకి వెళ్ళలేదు, ఏమీ లేదు. మ్యారేజ్ అయితే లాక్డౌన్లో అయింది కాబట్టి. తర్వాత అయితే నాకు
అండ్ హాస్పిటల్కి చూపించి ఇలా స్టీరాయిడ్స్ డ్రగ్స్ కానీ అవన్నీ ఎక్కువ డోసేజ్లో తీసుకుని ఏమైపోయింది, బాడీ అంతా లైక్ రెసిస్టెన్స్ అయిపోయింది అనమాట. నువ్వు ఆ టాబ్లెట్స్ తీసుకుంటే కానీ నీకు పని చేయదు అనేలాగా అయిపోయింది. సో అందుకోసము వయసలిను, మెథాట్రిక్సైట్ ఇవన్నీ కూడాను అండ్ కొంచెం డోస్ ఎక్కువ ఉండేవి. అండ్ ఇవైతే స్టీరాయిడ్ టాబ్లెట్స్ తీసుకోకూడదు, పెద్దవాళ్ళు తీసుకునే టాబ్లెట్స్ కానీ తీసుకున్నాను. ఎందుకంటే డాక్టరే సజెస్ట్ చేసిండేది, నీ హెల్త్ ఏం చేసేకయలదు, నీకు ఉండే పరిస్థితికి నీ హెల్త్ కంటే ఇప్పుడు డిసీజ్ క్యూర్ అవ్వాలి అంతే కదా అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. సో అవంతా అయిపోయిందా, ఇంతంతా ఫుల్ పెద్ద ప్రొసీజర్ అంతా అయిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళిన ఒక టాబ్లెట్స్ అంతా నిలిపేసి ఇది క్యూర్ అయింది అని ఒక 20 డేస్కే కన్సీవ్ అయిపోయాను. నేను ఎలా కన్సీవ్ అయ్యాను నాకే తెలీదు. మేబీ ఆ టాబ్లెట్స్ అంతా తీసుకుని నా బాడీలో వేరియేషన్ అంతా అయ్యి మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేది, కొంచెం అలా రెగ్యులర్ అయిన తర్వాత కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకునేది. మ్యారేజ్ అయినప్పటి నుండి నమ్మరు మీరు, నా లైఫ్లో ఫుడ్ విషయంలో ఆపోజిట్ జరిగిపోయింది. ముందుగా అయితే నేను కూరాకు తింటుండలేదు, బెండకాయ, వంకాయ ప్రతి ఒక్కటి తింటుండలేదు. అలాంటిది ఇప్పుడు డైలీ ఏదైనా వెజిటేబుల్స్ అండ్ సలాడ్ టైపు, జ్యూస్ టైపు అండ్ కొంచెం అలా పల్యాలు, చపాతీ, రోటీ ఇవన్నీ చేసుకుని తింటాను. సో ఇంత చేంజెస్ వల్ల మేబీ నా హెల్త్ కొంచెం అలా బాగయ్యేకి అండ్ చేంజ్ అయింది అనుకుంటాను. మ్యారేజ్ మేలో అయితే నేను కన్సీవ్ నవంబర్లో అయిపోయాను. సో అయిపోయి అప్పటి నుంచి 3-4 మంత్స్ నేను కాలేజీకి తుమ్కూరు టు బెంగళూరు ట్రావెల్ చేసేదాన్ని. అండ్ 80 కిలోమీటర్స్ ఉండేదన్నమాట తుమ్కూరు టు బెంగళూరు. సో ఏమయ్యేది, బస్సులో అంతా సీట్ దొరకక స్టాండింగ్, ఎందుకంటే కాలేజ్ అంటే బాగా బక్కగా ఉండేదాన్ని అప్పుడు. సన్నగా ఉంటే వాళ్ళకేమనిపిస్తుంది, ఏం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కూర్చోండి వాళ్ళు లేపుని మరి వాళ్ళు పెద్దవాళ్ళు కూర్చొనేవాళ్ళు. సరే అని చెప్పేసి ఇంకా సీట్ వదిలేస్తే 80 కిలోమీటర్స్ నిలబడిపోయేదాన్ని అనమాట. 2 అవర్స్, వాపస్ వచ్చేటప్పుడు 3 అవర్స్ అయిపోయేది. సో ఇలా డైలీ పారాడి ఫుల్ వీక్ అయిపోయాను. మళ్ళీ ఏమైందో తెలీదు, మిస్క్యారేజ్ అయిపోయింది నాకు, ఎందువల్ల తెలియదు నాకు. మళ్ళీ అయితే పర్మిషన్ తీసుకొని ఒక 2 మంత్స్ ఇంట్లోనే ఉండాను కాలేజ్లో. అండ్ తర్వాత అయితే మళ్ళీ ఆర్థరైటిస్ లైట్గా అలా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో వీక్ అయిందనుకో ఏమిటికో తెలీదు, అలా నిలబడిపోయి కాళ్ళంతా నొప్పి నిలబడేకి అయ్యలేదు నా వల్ల. బట్ నిలబడుతుంది, ఏం చేసేది, చెప్తే ఎవరు నమ్మరు కదా అలా. సో ఇలా అయిన తర్వాత ఏమైంది అంటే కాలేజ్ నుండి నేనైతే హాస్టల్ నుండి షిఫ్ట్ అయిపోయాను. మళ్ళీ అయితే మేము ముక్కున్నామన్నమాట, లైక్ దేవుని దగ్గర. నాకైతే ఇంట్రెస్ట్ ఉండలేదు నెక్స్ట్ కన్సీవ్ అవ్వడం, ఎందుకు అని చెప్తే ఒకసారి మిస్క్యారేజ్ అయిపోయింది కదా, బాధేసేది. సో కాలేజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి ఊరికే అయిపోయాను. బట్ మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా కాలేదా అని చెప్పేసి నేను 2022లో నాకు మిస్క్యారేజ్ అయింది, అది మార్చ్ ఏప్రిల్ మంత్లో. మళ్ళీ 2023లో 1 ఇయర్ తర్వాత నేను మళ్ళీ అలానే సెప్టెంబర్ లేదా అక్టోబర్ టైంలో మళ్ళీ కన్సీవ్ అయ్యేది నాకు కన్ఫర్మ్ అయ్యిందనమాట 3 మంత్స్ అయిన తర్వాత. ఎందుకంటే పీసీఓడి ఉండే కదా, పీసీఓడి ఉండడం వల్ల అస్సలు తెలిసేదని కాదనమాట నాకైతే. ఏమది నార్మల్గా ఇప్పుడు జనవరి మంత్ ఏమన్నా ఇఫ్ సపోజ్ నా పీరియడ్ అయింది అని చెప్తే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఒక్కోసారి మేకి వచ్చేలాగా ఉండే అనమాట నా బాడీ కండిషను. సో అలాంటిది తెలిసేది కాదు, ప్రెగ్నెంట్ ఉన్నానా లేదా తెలియక. అండ్ తర్వాత ఒకసారి ఎందుకో పీరియడ్ కాలేని హాస్పిటల్కి పోతే పీసీఓడి ఉంది అని చెప్పిండ్రు ఒకసారి. సరే అని చెప్పి 3 మంత్స్ తర్వాత మళ్ళీ పోతే అప్పుడు తెలిసినాకి కన్సీవ్ అయినాను అని చెప్పేసి. సో ఇలా పీసీఓడి ఉన్న వాళ్ళకి కన్సీవ్ అయినా అవ్వకుండా ఏమీ డిఫరెన్స్ ఉండదు అనమాట, ఎందుకంటే వాళ్ళు వెయిట్ పెరుగుతూనే ఉంటారు. అండ్ నాకైతే అస్సలు ఎలాంటి సెన్సేషనే ఉండలేదు, ఎలాంటి వామిటింగ్ కానీ ఉండలేదు, ఎలాంటి లైక్ బైకేలు అంటారు కదా, అంటే మనకి అది కావాలి ఇది కావాలి అలా ఏమీ ఉండలేదన్నమాట. మా ఆయన అయితే ఈరోజేం ఇవన్నీ చెప్తా ఉండవు వ్లాగ్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు అనమాట. అండ్ అది వదిలేస్తే నార్మల్గా ఇలా అంతా అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. నేనైతే 4th ఇయర్లో ఉన్నానమాట. ఆల్రెడీ 3rd ఇయర్లో ఉన్నప్పుడు ఒక్కసారి మిస్క్యారేజ్ అయింది, 4th ఇయర్లో ఉన్నప్పుడు మళ్ళీ కన్సీవ్ అయ్యా. ఎలా అనుకుంటారు ప్రతి ఒక్కరు అనే ఒక దీంట్లో భయంగా ఉండేదాన్ని. అండ్ కాలేజ్కి అయితే పర్మిషన్ అడిగారనమాట మా ఆయన. సో తినకు ఆర్థరైటిస్ ఉంది, ఎందుకు కన్సీవ్ అయ్యిండేదే మిరాకల్ అనమాట. పర్మిషన్ అంతా డాక్టర్ దగ్గర అంతా చీటీ రాపుసుకొని వెళ్ళి పర్మిషన్ అడుక్కుని వచ్చాము మేము.
సో తిను కన్సీవ్ అయ్యేదే పెద్ద విషయం. ఎందుకు అని చెప్తే తన బాడీలో చాలా ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ. దాంట్లో ఇది అయ్యిండేదే మిరాకల్. పోయినసారి ఒకసారి మిస్‌క్యారేజ్ అయింది ట్రావెల్ చేసి, ఈసారి వద్దు మ్యామ్, సో పర్మిషన్ ఇయ్యండి, ఎగ్జామ్ వచ్చి రాస్తుంది అని చెప్పి. సో నేనైతే 15 days వన్స్ ట్రావెల్ చేసి వెళ్ళి ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే తీసుకొని వచ్చేదాన్ని. కాకపోతే కొంచెము మాకు ఎడ్యుకేషనల్ తెలివి ఉంది, బయట ప్రపంచం జ్ఞానం లేదు, కానీ బుక్స్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఎలాగా నేను టాపర్గానే పాస్ అయిపోయాను. అండ్ క్లాస్లో నేను కాలేజీకి వెళ్ళకుండా టాపర్ వచ్చేదాన్ని అనమాట. ఎందుకంటే ఏం స్ట్రెస్ ఉండలేదు నాకు, ఇంకా బేబీస్ ఉండలేదు, ఏమీ లేదు కదా. సో ఇంట్లో కూర్చొని చదివేసేదాన్ని. అండ్ మా ఆయన కూడా సపోర్ట్ చేసేవాడు. అండ్ ఇవంతా ఎడ్యుకేషన్ది పక్కన పెడితే నార్మల్గా వచ్చేసి అండ్ ఇలా అంతా అయ్యిందా. మళ్ళీ అయితే లిటరలీ 7 months ఉండేదాన్ని నేనైతే ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు. అప్పుడైతే డైలీ పారాడేకే అవుతుండలేదు. అండ్ అప్పుడు స్టార్ట్ అయ్యా మళ్ళీ హ్యాండ్ షివర్ అయ్యేది, హ్యాండ్ స్వెల్ అయ్యేదనమాట. ఈ స్వెల్లింగ్ అయ్యేదానికి కారణము నేను ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు చాలా బద్ధకంగా ఉండేదాన్ని. ఇంట్లో ఊరికే పనుకుంటూ ఉండేదాన్ని, సరిగ్గా తింటుండలేదు. అండ్ ఎవరైనా చేసి పెడితే తింటుంటే ఏం అనిపిస్తుండలేదు, నేను లేజీగా ఉండేదాన్ని అంతే. మా ఆయన మార్నింగ్ పోయితే ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ పోయి నైట్ వచ్చేవాడు, కొంచెము బిజినెస్ పర్పస్ వల్ల. సో ఒక్కదాన్నే కదా, బోరింగ్, ఫోన్ చూసుకుంటూనే బతికిపోయేదాన్ని నేను. సో అలా సిచ్యువేషన్ వల్ల మళ్ళీ అర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పారనమాట. సో డైలీ అయితే 12-13 ట్యాబ్లెట్స్ తీసుకునేదాన్ని నేను, అర్థరైటిస్ రాకుండా 3-4 ట్యాబ్లెట్స్. తర్వాత అయితే ప్రెగ్నెన్సీకి ఫోలిక్ యాసిడ్, ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి కదా విటమిన్స్. దాంట్లో నా బుజ్జిగానికి హార్ట్ బీట్ లేదు, తక్కువ ఉంది హార్ట్ బీటు. సో వీడు పుట్టే వరకు మేము కన్ఫర్మ్గా చెప్పలేము అండ్ మీకు భరోసా ఇవ్వలేము అని చెప్పారు. మళ్ళీ ఇదో టెన్షన్ అనమాట మాకు. అండ్ 5th month నుండి వాడు పుట్టే వరకు మాకు ఇదో టెన్షన్, ఎట్లా అని చెప్పి. ఫస్ట్ మిస్క్యారేజ్ అయ్యా, ఇప్పుడు ఏమన్నా మిస్క్యారేజ్ అయితే నెక్స్ట్ ఫ్యూచర్లో కన్సీవ్ అవుతామా లేదా అని చెప్పేసి చాలా భయంగా ఉండేదన్నమాట. దొరికిన దేవుళ్ళు అన్నీ ముక్కొనేసాము. అండ్ చాలా హెల్త్ కాన్షియస్గా ప్రెగ్నెన్సీ ఫుల్గా నేను ఒక్కసారి 9th month రేపు డెలివరీ అంటే గోబీ తిన్నాను, కానీ ప్రెగ్నెన్సీ ఫుల్ జర్నీలో నేను అస్సలు ఏమేమి ఫాస్ట్ ఫుడ్సే తినలేదు. అండ్ జస్ట్ ఫ్రూట్స్ హెల్తీ ఫుడ్సే ఫుల్ నా బాడీలో అంతా. అది అందుకే అనుకుంటా ఇప్పుడంతా నాకు హెల్తీ ఫుడ్ పోవట్లేదు. చాలామంది చెప్తారు కదా, ప్రెగ్నెన్సీలో మనం ఏం తింటామో ప్రెగ్నెన్సీ తర్వాత అది మనకు నచ్చదు, అలా నాకు అయిపోయింది. పొమోగ్రానేట్ ఎక్కువగా తినేసేదాన్ని ప్రెగ్నెంట్లో, నాకు ఇష్టం లేకున్నాను, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడైతే అస్సలు నచ్చదు, వామిటింగ్ వచ్చేస్తుంది అది చూస్తే నాకు. అండ్ తర్వాత ఏమైంది అని చెప్తే, అండ్ తుమ్కూరులో అయితే పెద్ద ఫేమస్ డాక్టర్, మేమైతే ఒక 5,000 rupees పెట్టి స్కాన్ తీపిస్తాము, 25,000 rupees పెట్టి ఒక స్కానింగ్ తీపిచ్చాము. అండ్ క్రోమోజోమ్స్ది స్ట్రక్చర్ అంతా వస్తుందన్నమాట. మన బాడీలో స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, అక్కడి నుండి లిక్విడ్ తీసుకుని మన బేబీది అంటే వాళ్ళకి జెండర్ తెలుస్తుంది, మనకు తెలియదు. అవంతా తీసుకొని జెనెటికలీ ప్రాబ్లమ్స్ రాకూడదు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఎందుకు హార్ట్ బీట్ అది 80 ఉంది, హార్ట్ బీట్ 120-130 ఉండాలి నా బేబీది, జస్ట్ 80 ఉంది, 78, 92 ఇలానే ఉంది, పెరగలేదు అస్సలకి. అండ్ పుట్టే వరకు భయమే. వాళ్ళు ఏం చెప్పారు, మేము ఆమె కారణంకి మీరు భరోసా పెట్టుకోకండి, పుట్టిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో అది వేరే, ఇప్పుడైతే మేము హోప్స్ ఇవ్వము మీకు. ఎలాంటి పెద్ద హాస్పిటల్కి పోయినా వాళ్ళు అలానే చెప్పేవాళ్ళు అనమాట. సో అప్పుడు అనిపించింది ఇవన్నిటికీ మెయిన్ రీజన్ ఏమి, నేను పుట్టినప్పటి నుండి నేను అడిగినవన్నీ కొనిచ్చి మా అమ్మ వాళ్ళంతా అంటే ఫాస్ట్ ఫుడ్సే అడిగేవాళ్ళం కదా మనం కానీ. సో దాంట్లో మా ఫ్యామిలీలో జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, వెయిన్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఎక్కువ అనమాట. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంది. మా అమ్మకి వాళ్ళకి అంతా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, అండ్ మా అమ్మ వాళ్ళకి అండ్ కొంచెం భుజము అలా నరాల నొప్పి, మా అవ్వ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉందనమాట జెనెటికలీ ప్రాబ్లము. సో మెయిన్ హెల్త్ ఇష్యూ అవంతా ప్రాబ్లం అయ్యేదే ఫ్యామిలీ వల్ల. సో మనం కొంచెం చేంజ్ చేయాలని అప్పటి నుండి డిసైడ్ అయిపోయానమాట. సో ఎలాగో వాడు పుట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీరు 1 week వరకు చెప్పలేమన్నారు. పుట్టిన తర్వాత కానీ టెన్షనే, డెలివరీ అయింది అని హ్యాపీనెస్ కన్నా మాకు టెన్షనే ఎక్కువ అనమాట అప్పుడు కానీ.
సో వాడైతే పుట్టిన తర్వాత మళ్ళీ 1 డే మాత్రమే ఐసీయూలో పెట్టారు. అండ్ నేను 78 కేజీ ఉన్నాను. ఓవర్ వెయిట్ అయిపోయాను అనమాట. అప్పుడు బాగా తిని 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 ప్రెగ్నెన్సీలో నాకు వద్దు అన్న తినిపించేవాళ్ళు అనమాట. ఎందుకంటే నేను అన్హెల్తీ, నా బుజ్జిగాడు ఎందుకో కొంచెం అన్హెల్తీగానే ఉండే. సో అందుకోసము. అండ్ డెలివరీ అయ్యి 1 మంత్కి సి సెక్షన్ అయింది. ఎందుకంటే నార్మల్కి ట్రై చేసేది వద్దు మనము. వీనికి ఫస్టే హార్ట్ బీట్ ప్రాబ్లం ఉంది. అండ్ ఏమన్నా సపోజ్ మనము నార్మల్కి ట్రై చేస్తే ఏమవుతుంది, మనం పుష్ దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు, వద్దు అన్నారు. సో రిస్క్ ఎందుకని సి సెక్షన్ చేసుకున్నాము. అండ్ తర్వాత అయితే మాకు డెలివరీ అయ్యింది. 2-3 డేస్ అయ్యింది. అండ్ నార్మల్గా ఉన్నాడు బుజ్జిగాడైతే. అంత హ్యాపీనెస్ చెప్పలేము. అండ్ వాడు పుట్టిన 5-7 మంత్స్కి మేము మా ఇంటి దేవునికి పోయామన్నమాట. ఆ ఇంటి దేవునికి పోయిన తర్వాత ప్రతి దేవుళ్ళకి ముక్కొని వచ్చాము. సో అప్పటి నుండి మిరాకల్గా నాకు నా లైఫ్లో వాడు పుట్టినప్పటి నుండి ఎలా అయిందంటే నా లైఫ్లో ఫుల్ హ్యాపీగా. దాంట్లో ఏంటి, ప్రెగ్నెన్సీలో 9 మంత్స్ పీరియడ్స్ రాకుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత అయితే నాకు 1.5 నా బుజ్జిగానికి 1.5 ఇయర్ వరకు పీరియడే రాలేదు నాకు. అండ్ సో నాకు అర్థమైపోయా 1 ఇయర్ వరకు రాలేదంటే అందరూ నార్మల్ అన్నారు. బట్ 1.5 ఇయర్ వరకు నాకు అస్సలు రాలేదు. సో ఫుల్ టెన్షన్తో హాస్పిటల్కి వెళ్తే పీసీఓడి ఉంది అన్నారనమాట వాళ్ళు. లైట్గా ఉంది పీసీఓడి, మీకు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. సో మీరు కొంచెం ఫుడ్ కంట్రోల్ చేయాలన్నారు. నేనేం చేశాను, అప్పుడు ప్రెగ్నెన్సీలో అంతా పెట్టలేదు, నాకైతే 9 మంత్స్ వరకు ఏడ్ది పెట్టలేదని 9 మంత్స్ నుండి నేను మా హస్బెండ్ వాళ్ళు అంటే మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే బాగా నచ్చిందంతా తినేదాన్ని. సో మళ్ళీ వెయిట్ ఎక్కిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఏమైందో అర్థం కాదు, కానీ లిటరలీ 75 కేజీస్ ఉన్నాను ఇప్పుడైతే. నేను ప్రెగ్నెన్సీ ఫీల్ వస్తుంది కానీ ఊరికే పట్టుంది. సో దానికే ఇదంతా చేంజ్ చేయాలి అని చెప్పేసి ఈ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో 1 మంత్ నుండి నేను ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో జింజర్ గార్లిక్ వాటర్ కానీ, లైమ్ వాటర్ కానీ, అండ్ తర్వాత అయితే ఎక్కువ వాటర్, లైక్ నాకైతే సౌతేకాయ అంటే మామూలు దోసకాయ తినాలా అని ఆశ. బట్ నా ఉండే హెల్త్ ఇష్యూస్ వల్ల నేను తినలేనన్నమాట. తింటే కోల్డ్ ఎన్విరాన్మెంట్ నా బాడీలో అయిపోతుంది. సో కోల్డ్ ఉంటే నాకు అర్థరైటిస్ మళ్ళీ వచ్చే ప్రాబ్లం ఉంది. చాలా వింత ప్రాబ్లం అనమాట ఇదైతే. నేను ఎప్పుడన్నా అనుకుంటాను, ప్రతి ఒక్కరు షుగరు బీపీ ఉంటే అప్ప అంటారు. నాకు షుగరు బీపీ అన్నా వస్తే ఆ ట్యాబ్లెట్స్ పద అనొచ్చు, ఇది చెప్పలేము, ఇడ్స్లేము. ఎవరికైనా చెప్తే అంటారు, ఏం ఇంత వయసుకి కాళ్ళు నొప్పులా అంటారు. అది చెప్పలేని ప్రాబ్లం అనమాట ఇది. సో ఇదైతే నా పీసీఓడి, నా ఇరెగ్యులర్ పీరియడ్స్ అండ్ అర్థరైటిస్ జర్నీ. సో ఇవన్నీ మేనేజ్ చేసేదానికి డైలీ నేనైతే ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. అది కూడా లైక్ జస్ట్ నెక్ ఎక్కువ పట్టేస్తుంది మాకి, బోన్స్ అక్కడ ఉంటాయి కదా, ట్విస్ట్ చేయాలన్నమాట, మూమెంట్ లేకుంటే పట్టేసుకుంటుంది అని నెక్ ఎక్సర్సైజు అండ్ షోల్డర్ది, హ్యాండ్ది, ఫింగర్స్ది అండ్ లెగ్ది చేస్తానన్నమాట. అలా అందరూ చేసేలాగా వెయిట్ లిఫ్టింగ్ అలాంటి ఎక్సర్సైజెస్ ఏమీ చేయను. సో మీరు కూడా హౌస్ వైఫ్ అయ్యండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ప్లీజ్ ఏమీ భయపడకండి. మీ హెల్త్ కొంచెం అలా హ్యాబిట్స్ చేంజ్ చేయండి, ఆటోమేటికలీ అంతా చేంజ్ అయిపోతుంది. మనం హెల్త్ కాన్షియస్ అయితే మన ఫ్యామిలీ అంతా హెల్తీ పర్సన్స్ అయిపోతారు. మనం బాగా ఎంజాయ్ చేసి బయట ఫుడ్ ఇష్టపడే అయితే మన ఫ్యామిలీ మొత్తం అనారోగ్యంకి మనమే దూకేస్తామన్నమాట. ఎందుకు నేను చెప్తున్నానంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇదైతే ఫేక్ అని కాదు, ప్రామిస్గా 100% రియల్ చెప్తా ఉండేది నేను. సో పీసీఓడి ఉండి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా మీరు కన్సీవ్ అవుతారు. బట్ హెల్త్ కాపాడుకోండి. బట్ బ్రెడ్, బిస్కెట్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఫుల్గా కాకుండా లైక్ రేర్గా తినండి. ఇదంతా మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తున్నప్పుడు తినండి లిమిట్గా, బట్ మరీ ఎక్కువగా తినకండి. కొంతమంది అనొచ్చు మేము అన్నీ తింటాం బాగున్నామని. బాగుండొచ్చు, ఫ్యూచర్లో మీరు బాగుంటారని చెప్పలేము. మేము ఫస్ట్ నుండి అన్నీ తినుకొని వచ్చినాం. ఇప్పుడే 25 ఇయర్స్కే నాకు ఇన్ని బొందల ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి పడిండాయి. అలాంటిది ఇప్పుడు కానీ అన్నీ తిని ఫ్యూచర్లో రాదు అని చెప్పలేము కదా. సో ఇప్పటి నుండి మీరు ప్రతి ఒక్కటి అండ్ తూర్చి అండ్ నీట్గా హెల్తీగా ఉండేది ఫుడ్ తినండి. మీ ఫ్యామిలీకి కూడా హెల్తీ ఫుడ్స్ పెట్టండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా ఫింగర్స్ అవన్నీ నేను ఎక్సర్సైజ్ చేయాలి. ఒక 2 డేస్ అలా మూమెంట్ లేకుండా ఊరికే ఉంటే నాకు లైక్ స్వెల్ అయిపోతుంది లేదా స్ట్రక్ అయిపోతుంది అనమాట. నేను అందరిలాగా ఇప్పుడు సడన్గా నిలబడి
సడన్గా కూర్చో అంటే కూర్చోలేనమాట. సపోర్ట్గా నేను లైక్ ఏమో ఒకటి హ్యాండ్ పట్టుకునో లేదా గోడ పట్టుకునో కూర్చోనాలి. అలాంటి పరిస్థితి వచ్చేసింది నాకు. ఎందుకు అని చెప్తే ఈ ఆర్థరైటిస్ వల్ల. ఓ దేవుడా! నా 25 ఇయర్స్ ఏజ్లో అందరూ ఎంజాయ్ అంటూ ట్రిప్ అంటూ అదంటూ ఇదంటూ తిరుగుతుంటే నేను ఎలా నా హెల్త్ని కాపాడుకోవాలి, ఎలా నా ఆర్థరైటిస్ని రివర్స్ చేసుకోవాలి, పీసీఓడిని క్యూర్ చేసుకోవాలి అండ్ ఇలా అని నేను పరితపిస్తున్నాను అనమాట. సో మీరు నిజంగా చెప్తున్నాను, ఇవన్నీ ఫాలో చేస్తే నిజంగా మీ ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది అండ్ అస్సలు మీ దగ్గరికి రాదనమాట, రెగ్యులర్ అయిపోతుంది. సో హార్మోనల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అండ్ టెస్టోస్టెరాన్ ఇలాంటి హార్మోన్స్ ఉంటాయి కదా, అవి ఏ ఫుడ్స్ తీసుకుంటే మనకి పెరుగుతాయి, తగ్గుతాయి. అండ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు, స్ట్రెస్ వల్ల మనం వెయిట్ పెరుగుతాము. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. డియర్ హౌస్ వైఫ్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ హెల్త్ అనమాట. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో ఈ వీడియో ఫుల్ వచ్చేసి నా జర్నీ, ఎలా నా మ్యారేజ్ నుండి నా పీసీఓడి, ఆర్థరైటిస్, ఇలా ఇరెగ్యులర్ పీరియడ్స్, నా అబార్షన్ అండ్ హౌ ఐ కన్సీవ్డ్ అగైన్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఒక మిరాకల్గా జరిగింది. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే ఫుల్ పల్లెటూరులో కానీ ఉండరు, అంత మంచిగా చూసుకుంటారు చిన్నప్పటి నుండి. ఇప్పుడైతే మ్యారేజ్ అయ్యి వచ్చేసినాము అండ్ చిన్నప్పుడు అయితే బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఏదైనా స్పెషల్ చేసేసాలు, మాకు చాలా ఇష్టం కదా ఫుడ్ అంటే. సో బాగా తెచ్చేవాళ్ళు, బాగా తినేవాళ్ళు. అండ్ తినాలా వద్దా, ఎంత తినాలి అనే ఒక గ్లాన్స్ లేకుండా తినేవాళ్ళు అనమాట. సో మీ పిల్లలకి ఎంత తినాలి, ఎంత కన్సిస్టెన్సీలో తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి అని నేర్పియండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.